ఈ రోజు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత కీలకమైన మ్యాచ్ జరగబోతుంది. టీ20 వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ భారీ పోరు కలకత్తాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుండగా భారత్ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. టీ20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు అత్యంత బలంగా కనిపించిన జట్టు సౌత్ ఆఫ్రికా. కెప్టెన్ ఎడెన్ మక్రల్ నాయకత్వంలో సౌత్ ఆఫ్రికా జట్టు గ్రూప్ దశ నుండి సూపర్ 8 వరకు అద్భుత ప్రదర్శన చేస్తూ సెమీఫైనల్కు చేరుకుంది. బ్యాటింగ్లో కెంటన్ డెకాక్, రికార్టన్, బ్రేవిస్, స్టబ్స్, మాక్రమ్ వంటి ఆటగాళ్లు జట్టుకు బలంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా చివరి ఓవర్స్లో డేవిడ్ మిల్లర్ ఫినిషర్గా మ్యాచ్ను ఒక్కసారిగా మలుపు తిప్పగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో కగిసో రబాడ, మార్కో జాన్సన్, లుంగి ఎంగిడి వంటి పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లపై భారీ ఒత్తిడి తెచ్చే సామర్థ్యం కలిగి ఉన్నారు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా టోర్నీలో మంచి ప్రదర్శనతో సెమీఫైనల్ చేరుకుంది. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ నాయకత్వంలో కివీస్ జట్టు కీలక మ్యాచ్లో స్థిరంగా ఆడుతూ ముందుకు వచ్చింది. బ్యాటింగ్లో ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ను ఎప్పుడైనా మలుపు తిప్పగల సామర్థ్యం కలిగి ఉన్నారు. బౌలింగ్లో మిచెల్ శాంట్నర్ స్పిన్తో పాటు ఇస్సోది కీలక పాత్ర పోషించనుండగా పేస్ విభాగంలో లక్కీ ఫెర్గ్యూసన్ తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే ఇప్పటివరకు రెండు జట్లు కలిపి 19 టీ20 మ్యాచ్లు ఆడగా సౌత్ ఆఫ్రికా జట్టు 12 మ్యాచ్ల్లో గెలవగా న్యూజిలాండ్ జట్టు 7 మ్యాచ్ల్లో గెలిచింది. దీంతో గుణాంకాల పరంగా కూడా సౌత్ ఆఫ్రికా జట్టు కొంచెం ఆధిక్యం కల్పిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే టీ20 వరల్డ్ కప్లో ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్కి ముందు సౌత్ ఆఫ్రికా జట్టు కొంత మానసిక ఆధిక్యం ఉంది. అయితే న్యూజిలాండ్ జట్టు మాత్రం నాకౌట్ మ్యాచ్లో ప్రమాదకరమైన జట్టుగా పేరుగాంచింది. గత ఐసీసీ టోర్నమెంట్లో కూడా కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. పిచ్ పరిస్థితుల విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్స్కు అనుకూలంగా ఉంటుంది. బంతి బ్యాట్పై బాగా రావడం వల్ల బ్యాటర్లు పెద్ద షాట్ ఆడే అవకాశం ఉంటుంది. అయితే కొత్త బంతితో పేసర్లకు కూడా కొంత సహాయం లభించే అవకాశం ఉంది. కాబట్టి పవర్ ప్లేలో వికెట్లు పడితే మ్యాచ్ దిశ పూర్తిగా మారే అవకాశం ఉంది. రీసెంట్గా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఇండియా వెస్టిండీస్ సూపర్ 8 మ్యాచ్లో భారీ స్కోర్లు లభించాయి. వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేసి టార్గెట్ను చేసింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ సెమీఫైనల్ రెండు జట్లు కూడా బలంగా ఉన్నాయి. ఒకవైపు టోర్నీలో అద్భుత ఫామ్లో ఉన్న సౌత్ ఆఫ్రికా, మరోవైపు నాకౌట్ మ్యాచ్లు ఎప్పుడూ ప్రమాదకరంగా మారిన న్యూజిలాండ్. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు అభిమానులు హై వోల్టేజ్ థ్రిల్లర్ను అందించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు ఫైనల్లో అడుగుపెట్టి వరల్డ్ కప్ టైటిల్ కోసం పోరాడనుంది. ఫస్ట్ సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా ప్రాబబుల్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. మాక్రమ్, డీకాక్, రికార్టన్, బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, మార్కో జాన్సన్, బోస్, కగిసో రబాడ, కేశవ్ మహారాజన్, లుంగి ఎంగిడి టీంలో ఉండే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ప్రాబబుల్ 11 ఫిన్ అలెన్, సిఫాట్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, చెప్మన్, మిచెల్ శాంట్నర్, నిషమ్, డఫీ, ఫెర్గ్యూసన్, ఇస్సోది టీంలో ఉండే అవకాశం ఉంది.